ఏమో పెళ్లి కొడుక రూమ్లో సర్వే చేయాల్సిన నువ్వు సర్వసంగ పరిత్యాగలాగా వచ్చి నిలబడ్డావేంటి? వెళ్ళు, ఇంకెప్పుడు కూడా ఆ రూమ్ నీ కోసం అలా అలంకరించరు. వెళ్ళు. ఏం లేదు చిన్నాన్న. ఏం లేదా? అడుగు. చిన్నాన్నంటే నాన్నతో సమానం. అడుగు. ఏదైనా గుట్టూరట్టు అడగాలంటే అడుగు, లేదా నేను టిప్స్ ఇవ్వాలా? గుడ్ నైట్. ఏదో గుట్టుగా అడుగుతావు అనుకుంటే గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళు, నాకు ఒక రోజు వస్తుంది, అప్పుడు పేరుస్తా బాంబు. అన్నీ సర్దుకుంటాయి, ఇక నుండి అందరం సంతోషంగా ఉంటామని మాట్లాడి కనపడకుండా మీరిద్దరూ ఏడుస్తున్నారు. ఇప్పుడు నేనేమడిగినా మీరు అబద్ధం చెప్పి మబ్బి పెడతారు. మీరు హాయిగా నిద్రపోండి. నిన్ని స్థితికి నెట్టినందుకు నోరు విప్పి క్షమించమని అడగలేను, కానీ నీకు నువ్వు ధైర్యం తెచ్చుకొని కొంతకాలం ఇది నువ్వు భరించాలి. కర్ణ, ఎవరో ఎవరికి ఎవరో ఏమో ఏమవుతారో, నీతో అక్కడ వరకు నిలిచేదెవరో. అమ్మ, మనం చేసిన పని, ఎవరో తీసుకున్న నిర్ణయం కరెక్టే అయితే మనసు గట్టిగా ఉండాలి కదా. నీతో అక్కడ వరకు మన వాళ్ళ సంతోషం కోసం ఈ నిర్ణయం తీసుకున్నాను. బట్ అందరూ ఏడుస్తూనే ఉన్నారు. అలా అయితే నేనే తప్పు చేశానా? తప్పొప్పులనేవి సందర్భానికి తగ్గట్టు ఒకేలా కనిపిస్తాయి, కానీ నువ్వు తీసుకున్న నిర్ణయం ఈ సందర్భాన్ని సరిదిద్దినట్టే అవుతుంది. కానీ ప్రతిసారి ఒక్కొక్కరి మొహం చూస్తుంటే నాకు పాపభీతే అనిపిస్తుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నవ్వాలి. నవ్వు నవ్వు. నీ నవ్వు ఈ ఇంట్లో అంతా దీపంలాగా ఎప్పుడూ వెలగాలి. ఈ నవ్వే నీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కాపాడేది, అన్ని గందరగోళాలకి జవాబిస్తుంది. నువ్వొక్కసారి నవ్వితే ఈ ఇంటి గోడలకు కూడా నవ్వు అంటుకుంటుంది తెలుసా? కాని నీ కళ్ళ నుండి ఒక్క కన్నీరు జారినా అందరి మనసులు తడిచిపోతాయి కన్నా. అందుకే అంటున్నాను, ఈ నవ్వుని కాపాడుకో. నీ నవ్వే మన వాళ్ళందరినీ కాపాడుతుంది. నిత్య, ఏం చేస్తున్నారు? అది సారీ, ఇందాకే ఏదో ఆలోచిస్తూ మంచం మీద పడుకున్నాను. మళ్ళీ సడన్గా అనిపించింది ఏం చేస్తున్నాను అని. పాపం మీ రూమ్కొచ్చి మిమ్మల్ని బెడ్ నుంచి పంపించేశాను. మీరు పైన పడుకోండి, నేను కింద పడుకుంటాను. అయ్యో పర్లేదు, ఉండండి. మీరు నేల మీద పడుకోకూడదు. నేనెందుకు నేల మీద పడుకోకూడదు? బిడ్డ గురించి జాగ్రత్త పడాలని ఎలా నిత్యకి చెప్పాలి? ఎందుకంటే నాకెక్కడ పడుకున్నా నిద్ర పడుతుంది. మీకిది కొత్త చోటు, మీరు హాయిగా పైన పడుకోండి. చోటు ఏదైతే ఏంటి, మనసు సంతోషంగా ఉండాలి కదా నిద్ర పట్టాలంటే. నిత్య, మీరింత స్ట్రెస్ తీసుకుంటే మీ మనసుతో పాటు శరీరం కూడా అలిసిపోతుంది. ప్లీజ్ స్ట్రాంగ్గా ఉండండి. ఒక్క నిమిషం.
తీసుకోండి. మల్టీవిటమిన్ టాబ్లెట్. చూడండి, మీరు ఇంత స్ట్రెస్ తీసుకోవడం, నిద్ర మానేయటం, భోజనం చేయకపోవడం, దయచేసి ఇదంతా చేయకండి. ఇదేది పరిష్కారం కాదు. తీసుకోండి. చూడండి, మీరు తిండి నీళ్లు మానేసి ఏదైనా కళ్ళు తిరిగి పనిచేస్తే కర్ణ మొహం చూసి భయపడి కళ్ళు తిరిగి పడ్డారని జనం మాట్లాడతారు. నాని నా తాట తీస్తుంది. మీ మీద మీరు జోక్ చేసుకోవడం దయచేసి ఆపండి. అలాగే, ఇవాళకి ఇది ఒకటే జోక్. మీరు ఇక్కడ హాయిగా పడుకోండి. ప్లీజ్, నేను నేల మీద పడుకుంటాను, పర్లేదు. మీరు మంచం మీద పడుకోండి. చూడండి, ఈరోజు మీరు నా మాట వినలేదంటే 10 చెత్త చెత్త జోక్స్ చెప్తాను. అప్పుడు మీరు చేతులు జోడించి వెళ్ళి పడుకుంటారు. నవ్వుతూనే ఉండండి. అన్నిటికీ పరిష్కారం ఉంది. మ్, ప్లీజ్. నిత్య, మీ తేజస్ మీకు కనిపించి మీ బిడ్డ భద్రంగా మీ ఇద్దరి చేతుల్లో చేరే వరకు మీ బాధ్యత నాదే. పెద్దవాళ్ళు చేసిన తప్పుకి మీ కడుపులో ఉన్న బిడ్డ మీరు కష్టాలు అనుభవించకూడదు. అది జరగకుండా నేను చూసుకుంటాను. ఆహా, ఈరోజు పొద్దున్నే వెలుగునుచ్చే నిజమైన సూర్యుడు పుట్టాడు. జగత్తుకే చీకటైనా కూడా ఈ రమేష్కి మాత్రం వెలుగే వెలుగు. కర్ణ నవ్వు చూసి అలసిపోయిన జీవితానికి వాడి కన్నీళ్లే చన్నీళ్లు, వాడి నిట్టూర్పే చల్లగాలి. ఈ రోజు నుండి స్టార్ట్ కర్ణ తిప్పల పడే బతికి కొత్త అధ్యాయం. పద, వాడి కందిపోయిన మొహం చూపిస్తాను. పద. ఇంతవరకు ఒక లెక్క, ఐక ముందు ఇంకో లెక్క. మీకు మన ఇంట్లో వాళ్ళ కష్ట ఇష్టాలన్నీ తెలుసు, కానీ ఈ రోజు నుంచి మన ఇంట్లోకి నిత్య, నిధి, శాంతి వీళ్ళు కూడా చేరారు. వాళ్ళకి ఏమి ఇష్టమో తెలుసుకొని వంట చేయాలి. సరేనా? మీరింత సంతోషంగా అంటుంటే ఏ పని చేయలేనని చెప్పగలుగుతానా అన్నా? జీవితంలో సంతోషంగా ఉండాలండి. ఏదైనా తప్పైంది అనుకోండి, సంతోషం అనే దారికి తెచ్చి సరిదిద్దుకోవాలి. అలా లైఫ్ సింపుల్గా ఉంటుంది, సూపర్గాను ఉంటుంది. ఏమంటారు? సూపర్ అన్న మీరు. ఈరోజు ఎవరెవరికి ఏమేమి ఇష్టమో నేను మీకు చేసి చూపిస్తాను. రేపటి నుంచి నేను లేకపోయినా మీరు మెనూ ఫాలో అయిపోవాలి. ఓకేనా? ఓకే. రేయ్, వీణ్ణేమైనా పిచ్చి కుక్క కరిచిందేమో.